షార్ట్ కట్ చెప్పబోతున్నాను. తెలుగులో నేర్చుకొని దాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకోవాలి. దాన్ని చే బాంగ్ పే రుసయంప పేపు పువ్వ ఇవి మ్యాక్సిమం ఈ ఆస్తులే వస్తాయి. మనం మోస్ట్లీ ఏ లెక్కలో చూస్తున్నా ఈ ఆస్తులకి ఈ అసెట్స్కి ఇచ్చే కావు. ఫస్ట్ తెలుగులోకి మార్చుకొని తర్వాత ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకున్నాం. ఫస్ట్ చే అంటే చేతిలో నగదు, చే అంటే చేతిలో నగదు. బామ్ అంటే బ్యాంకులో నగదు. అలాగే పే అంటే పెట్టుబడులు. గు అంటే రుణగ్రస్తులు. సా అంటే సరుకు. ఎం అంటే యంత్రాలు. పా అంటే ఫర్నిచర్. తర్వాత పే అంటే పేటెంట్లు. గు అంటే భూమి భవనాలు. గు అంటే గుడ్డీలు. బా అంటే వస్తువులు బిల్లు లేదా వస్తువులు గుండీలు కూడా అన్నాం. ఇక్కడే మనము పేటిఎంతో పాటు కాపీ రైట్స్ ట్రేడ్ మార్క్ కూడా ఇక్కడ రాసుకోవచ్చు. అవి మరి అక్కడక్కడ వస్తా ఉంటాయి ఆ ఆస్తులు, ఎప్పుడు రావు. సరే ఇవి చూసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పార్ట్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పార్ట్, ఆ తర్వాత ఇక్కడ ఒక పార్ట్గా గుర్తుపెట్టుకోండి. సో ఇవి వస్తున్నాయంటే ఖచ్చితంగా 10 లెక్కలు ఆస్తులు ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. ఆస్తులు చే బాంపే రుసయంప పేపు పువ్వ. చేతిలో నగదు, ఇంగ్లీష్లో క్యాష్ ఇన్ హ్యాండ్ అంటారు. ఆ తర్వాత బ్యాంక్ లో నగదు, క్యాష్ అట్ బ్యాంక్ అంటారు. ఆ తర్వాత పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ అంటారు ఇంగ్లీష్లో. రుణగ్రస్తులు డెటార్స్ అంటారు. నెక్స్ట్ సరుకు అంటే స్టాక్. ఆ తర్వాత యంత్రాలు అంటే మిషనరీ. ఫర్నిచర్ అంటే ఇక ఫర్నిచర్. పేటెంట్లు ఇంగ్లీష్ అది. భూమి భవనాలు అంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. గుడ్ విల్ అంటారు. యాక్చువల్గా తెలుగులో గుడ్ విల్ సునామము అంటారు. ఆ పదం అభివృద్ధి అంతగా ఉపయోగించరు. గుడ్ విల్. నెక్స్ట్ వసూలు బిల్లులు లేదా వసూలు హుండీలు అని కూడా వస్తుంది. సో వసూలు బిల్లులు అంటే ఇంగ్లీష్లో బిల్స్ రిసీవబుల్. సో ఈ ఆస్తుల్ని మనం కంఠస్థం చేసుకుంటే సో జనరల్ ప్రాపర్ కానీ లేదా అసలు చిట్ట కానీ చేసేటప్పుడు మనం కొన్ని ఆస్తుల్ని అప్పులతో మనము ఆ చిట్టాన్ని తయారు చేస్తాం. కాబట్టి ఆస్తులు తెలిస్తే అప్పులు ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ఎందుకంటే అప్పులు చాలా తక్కువగా ఉంటాయి.